ఏపీ రాజధాని పునరుజ్జీవనం దిశగా కీలక అడుగులు పడింది. అమరావతి అభివృద్ధికి ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. అమరావతి అభివృద్ధి వికసిత్ భారత్కు పునాది అని మోడీ చెప్పడం హైలైట్గా చెప్పొచ్చు. ఎందుకంటే అభివృద్ధి విషయంలో వికసిత్ భారత్ ఎజెండాగా కేంద్రం నిధుల కేటాయింపు చేపడుతుంది. ఇప్పుడు ఇందులో అమరావతిని భాగం చేయడం అంటే రాజధాని నిర్మాణానికి ఇక ఎలాంటి ఢోకా లేనట్టే. ఇక రాజధాని విషయంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాంచుతోంది. ఇప్పుడు ఆ పార్టీ నిర్ణయంతో ఎలాంటి పని లేదు, కానీ పార్టీకి ఒక విధానం అంటూ ఉండాలి. దీంతో 3 రాజధానులకే ఆ పార్టీ ఇంకా కట్టుబడి ఉందని, అందుకే అమరావతి విషయంలో నాంచుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ అమరావతికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పాక కూడా వైసీపీ వైఖరి మార్చుకోకపోతే ఆ పార్టీని స్వయంగా భూస్థాపితం చేసుకోవడమే అవుతుంది. నిజానికి అమరావతికి అండదండలు ఉంటాయని, ఈ మేరకు మోడీ హామీ ఇస్తారని వైసీపీ అంచనా వేసుండొచ్చు. కానీ నిర్మోహమాటంగా చంద్రబాబును మోడీ ప్రశంసిస్తారని ఊహించకపోవచ్చు. పైగా టెక్నాలజీ విషయంలో తనకంటే చంద్రబాబే ముందుంటారని మోడీ చెప్పడం వైసీపీకి జీర్ణం కాకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే రాజధానిలో పెద్ద నిర్మాణాలు చేపట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తులు అని స్వయంగా ప్రధాని క్రెడిట్ ఇచ్చారు. ఊహించిన విధంగా బాబుపై మోడీ ప్రశంసలు కురిపించడంతో వైసీపీ నేతల ముఖ చిత్రాలేంటో అంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు దర్శనమిస్తున్నాయి.